బీసీ బిడ్డల ఆత్మ గౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. అన్న మనందరి ఆత్మ బంధువు, ఎప్పుడు కూడా సబ్బండ కులాల తరపున నిరంతరంగా ఏ ప్రభుత్వాలున్నా నిక్కచ్చిగా కొట్లాడేటువంటి యుద్ధవీరుడు అన్న మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ అన్న గారు మన ఆఫీసుకు ఈరోజు జేఎస్పీ ఛానల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అన్న ఈటల రాజేందర్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జాజుల శ్రీనివాస్ జీవితాంతం విద్యార్థిగా ఉన్నప్పటికీ మొదలుపెట్టి ఈనాటి వరకు కూడా ప్రజల సమస్యల ఎజెండాగా, అందులో ముఖ్యంగా అణగారిన వర్గాల ప్రజలకి, నూరు లేని జీవులకి, ఈ సమాజం చేత నిర్లక్ష్యం కాబట్టినటువంటి వెనుకబడిన వర్గాలకి ఒక గొంతుగా, ఒక ఆశగా ఈ ఉద్యమాన్ని విద్య జాజుల శ్రీనివాస్ ఆయన 48 ఇయర్స్ 40వ జన్మదిన సందర్భంగా మరింత ఆరోగ్యవంతంగా ఉంది, మరింత గొప్ప ఉద్యమాల నిర్మాణంలో తోడ్పాటు అందిస్తారని చెప్పి, ఉద్యమాలు ఎప్పుడు కూడా ఊరికే పోవు. చాలామంది ఏమనుకుంటుంటే ఇన్ని సంవత్సరాలుగా రాజ్యాధికారమే ఎజెండాగా కొట్లాడుతుంది కదా, ఇక్కడ ఈ చిన్న చిన్న ఉద్యమాలు ఇక్కడ సక్సెస్ అవుతున్నారు, అసలు ఆశయం నెరవేర్చడంలో, గమ్యాన్ని ముద్దడంలో ఎక్కడో కొంత వెనుకబాటుతనం ఉందని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇది కూడా లేకపోతే, ఈ ఉద్యమం, ఈ స్ఫూర్తి, ఈ చైతన్యం కూడా లేకపోతే ఇవాళ ఈ వర్గాల నుంచి వచ్చిన పైన కూర్చున్న వాళ్ళు ఎవరైతున్నారో ఆ సీట్లు కూడా దక్కేది కాదు, ఆ గౌరవం కూడా పొందేవాళ్ళు కాదనే విషయం మర్చిపోతున్నారు. మీరెంత ఎక్కువగా చైతన్యవంతమైతే, ఐక్యత ప్రదర్శిస్తే, ఉద్యమాలు చేస్తే ఆయా పార్టీలో ఉన్నటువంటి మన జాతుల బిడ్డలకి ఆ గౌరవం, ఆ గుర్తింపు, ఆ హోదాలు వస్తున్నాయి అనేటువంటిది చాలామంది మర్చిపోతున్నారు. ఈ మధ్య కాలంలో చూస్తున్నా మెల్లమెల్లగా అనేక రకాల మెట్లెక్కినట్టుగా నేను భావిస్తూ ఉన్నా. ఇవాళ జాజుల శ్రీనివాస్ గారు కానీ, వారి మిత్ర బృందం కానీ, పేర్లు వేరైనా సంఘాలుగా వేరుగా ఉన్న అన్ని సంఘాల అందరి నాయకుల యొక్క ఏకైక ఎజెండా ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదు, ఈసారి పట్టవలసిందే, జట్టు కట్టవలసిందే, గోల్ కొట్టవలసిందేటువంటి ఆశయంతో ఏ కులానికి ఆ కులం ఐక్యంగా ఉన్నమాట వాస్తవం. వాళ్ళు సభలు పెట్టుకుంటే గొప్పగా విజయవంతం అవుతున్నమాట కూడా వాస్తవమే. కానీ అందరు కలిస్తే సక్సెస్ అవుతలేమని ఒక మెసేజ్ అవుతుందో దాన్ని కూడా ఈ మధ్య కాలంలో పటాపంచలు చేసి, మొన్న రిజర్వేషన్ సంబంధించి బంద్ పిలుపునిస్తే అనివార్యంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా సపోర్ట్ చేయకపోతే ఎక్కడ ఐసోలేట్ అయిపోతామన్న భయంతో అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ గవర్నమెంట్తో సపోర్ట్ చేస్తే ఫస్ట్ టైం బీసీల ఐక్యత ఏందో, బీసీల యొక్క పటిమ ఏందో మన బంద్ సందర్భంగా ప్రస్ఫుటమైంది. అప్పుడు డెఫినెట్గా మీరు ఎంతో దూరంలో లేరు, మీరు మీ ఆశయం, మీ గమ్యం ముద్దాడడానికి తప్పకుండా తెలంగాణ యావత్ ప్రజానీకం యొక్క ఆశీర్వాదం మీకు తప్పకుండా లభిస్తుందని, ఎల్లో ఉన్న ఏ పార్టీలో ఉన్న నాయకులైనా కూడా ఉండొచ్చు, వాళ్ళు ఇప్పుడు నోరు విప్పకపోవచ్చు, ఇప్పటికిప్పుడు మీరు పర్సనల్గా కలిసి మాట్లాడుతుండొచ్చు, కానీ సందర్భం వచ్చినప్పుడు ఎట్లా కట్టలు తెచ్చుకొని వస్తారో మీరు చూస్తున్నారు. అందుకని బంధాలు లేవు, అనుబంధాలు లేవు, ఒకటే బంధం ఉంటుంది. ఈ జాతుల్లో పుట్టిన బిడ్డలు ఆ జాతికి న్యాయం జరిగేంత వరకు ఎక్కడో కాడ తప్పకుండా మీతో కలిసి వస్తారు, కలిసి నడుస్తారని చెప్పి తెలియదు. ఇవాళ ఎన్ని కష్టాలు పడతారో అంటే ఈ ఉద్యమాన్ని నడపడం ఎంత కష్టం ఉంటుందో అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. వనరులు తక్కువ మీకు, ఆదరణ తక్కువ మీకు, అవమానాలు ఎక్కువ మీకు, అయినప్పటికీ కూడా అన్నింటినీ దిగమింగుకొని ఇలా సమాజ శ్రేయస్సు కోసం, ఈ జాతర వృత్తి కోసం మీరు చేస్తున్న ఉద్యమం మరింత గొప్పగా మీ ఆశయం ముద్దాగా కొనసాగాలని కోరుకుంటూ
జాజ శ్రీనివాస్ బర్త్డేకి ఏముంటుంది గినే ఉంటుంది. ఆయన జీవితమే ఈ వర్గాలతో కాబట్టి, ఈ ఎజెండానే ఆయన జీవితాశయం కాబట్టి వారికి శుభాకాంక్షలు ఇస్తున్నాను.